హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు దయానంద సరస్వతి సంఘ సంస్కర్త 202వ జయంతి ఈ సందర్భంగా ఫిబ్రవరి 12న 2026న ఆయన 202వ జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలను ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన మనం వినే క్రమంలో 59 సంవత్సరాలు జీవించాడు ఆయన. అంటే కార్ల్ మార్క్స్ కన్నా 6 ఏళ్ళు చిన్నవాడిగా పుట్టినటువంటి ఆయన దయానంద సరస్వతి. కార్ల్ మార్క్స్ 1818లో పుడితే దయానంద సరస్వతి 1824లో జన్మించాడు. కార్ల్ మార్క్స్ 1883లోనే చనిపోతే దయానంద సరస్వతి కూడా ఆయన చంపబడ్డట్టు చరిత్రలో మనకి వివరాలు అందుతున్నాయి. ఏది ఏమైనా మహనీయుల జీవిత చరిత్రలు ఆ శీర్షికన దయానంద సరస్వతి 202వ జయంతి సందర్భంగా ఆ జీవిత విశేషాలను మన కానమూకు కథావచన శ్రోతలకు వినిపిస్తాను, వినండి. మహోన్నత సంస్కర్త దయానంద సరస్వతి ప్రథమ స్వాతంత్ర సమరానికి అజ్ఞాతంగా బీజావాపన చేసిన యోధ. భారతీయులు పరపీడన నుంచి బయటపడి ఉజ్వల భవిష్యత్తు గల జాతిగా నిలవడానికి సహస్ర విధాలుగా పరిశ్రమించిన మహామనిషి. సంఘంలోని దురాచారాలను ఖండించి జనంలో ఆత్మవిశ్వాసానికి పాదుకొల్పిన తపస్వి దయానంద. హిందూ ధర్మ సంస్కృతుల పునరుద్ధారకుడిగా, వైదిక ధర్మ ప్రచారకుడిగా, ఆధునిక సంస్కర్తగా దేశ చరిత్రలో చిరస్మరణీయమైన స్థానం సంపాదించుకున్నారు ఆయన ఫిబ్రవరి 12న 1824లో జన్మించటం అంటే 202 సంవత్సరాల క్రితం జరిగినటువంటిది ఆయన జన్మం. ఇక దయానంద సరస్వతి గుజరాత్లోని కరియవాడ్ ప్రాంతానికి చెందిన టంకారాలో 1824 ఫిబ్రవరి 12న జన్మించారన్నమాట. ఆయన అసలు పేరు మూలశంకర్. బాల్యం నుంచి చురుకైన బుద్ధి, అద్భుతమైన జ్ఞాపక శక్తి కలిగి ఉండేవారు. 14 ఏళ్ల పిన్న వయసు నుంచే భక్తిలో ఉత్తమ పద్ధతి మానసికమైన ఆరాధనే అని నమ్మారు ఆయన. 19వ ఏట ఇంటిని విడిచిపెట్టి బ్రహ్మచర్య దీక్షను పొందారు. 15 ఏళ్ల పాటు హిమాలయాల్లో తీర్థక్షేత్రాల్లో పర్యటించి సాధువులతో చర్చలు జరిపారు. వేదాధ్యయనం చేయదలిచి మధురలో స్వామి విరజానందుల శిష్యులై సన్యాసం స్వీకరించి దయానంద సరస్వతిగా ప్రసిద్ధులయ్యారు. గురువుకి ఇష్టమని అర్ధశీరు లవంగాలు దక్షిణగా విరజానందుడికి సమర్పిస్తే, నీ జీవిత పర్యంతం ఆర్యగ్రంథ మహిమను ప్రతిష్ఠిస్తూ వైదిక ధర్మరక్షణకు జీవితాన్ని సమర్పించు, అదే నాకు గురుదక్షిణ అని విరజానందుల స్వామి చెబితే, నాటి నుంచి దయానందుడు సమాజ కార్యానికి అంకితమయ్యారు. వైదిక ధర్మ వైశిష్ట్యాన్ని నిరూపించారు. మూఢ విశ్వాసాలను విమర్శించి నిర్మూలించే ప్రయత్నం చేశారు. జ్ఞాన భాండాగారాలైన వేదాలకు భాష్యంతో పాటు వైదిక ధర్మానికి అద్దం పట్టే సత్యార్థ ప్రకాశిక అనే దాన్ని రచించారు. గ్రంథాన్ని సంస్కార విధి అనే మరో గ్రంథాన్ని రాశారు. 1875 ఏప్రిల్ 10న ఆర్య సమాజాన్ని స్థాపించారు. దయానందుడు జాతీయవాది. దైవభక్తితో పాటు సేవా దృక్పథం పెంచుకోవాలని, సోమరితనం, ఉదాసీనత విడిచిపెట్టి నైతిక నిష్ఠ, కార్యశూరత్వం, సమైక్య భావన, నిరాడంబర జీవనం అలవర్చుకోవాలని ఉద్బోధించారు. ఐకమత్యంగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని అని ఆయన విశ్వాసం. అనాథలకు, పేదలకు మంచి విద్య లభించాలని, పాలకులు ఆధ్యాత్మిక నైతిక శక్తులకు వశులై ఉండాలని, సర్వమానవ ప్రేమయే ప్రభుత్వ లక్ష్యం కావాలని దయానంద కోరాడు, బోధించాడు.
వేదకాలానికి మళ్ళండి అన్నది దయానందుడి నినాదం. అలా అని ఆయన ఛాందసుడు కాదు. స్త్రీ విద్య, స్వాతంత్రాల విషయంలో ఆనాటికే ఆయన్ని అభ్యుదయ భావాలు గల వ్యక్తిగా మనం పరిగణించవచ్చు. పరదా పద్ధతిని వ్యతిరేకిస్తూ వితంతు పునర్వివాహాలను సమర్థించారు దయానంద. అంటరానితనం మహాజాడ్యం అన్నారు ఆయన. ఆర్య సమాజం నాటి చారిత్రక అవసరం ఆనాటి. రాజా రామ్మోహన్ రాయ్, మహాత్మా గాంధీల మధ్యకాలంలో భారతీయ ధర్మ సంస్కృతుల పరిరక్షణకు కృషి చేసిన మహోన్నత మనిషి దయానంద 1883లో మరి ఆయన మరణం చారిత్రాత్మకంగా మరి అది హత్యగానే భావిస్తాం. చారిత్రక ఆధారం అన్నమాట. ఆర్య సమాజ స్థాపకుడు స్వామి దయానంద సరస్వతి 1883లో విషప్రయోగం వల్ల చంపబడ్డారని చరిత్ర చెబుతుంది. జోధ్పూర్ మహారాజుకు సన్నిహితురాలైన నన్హీజాన్ అనే నృత్యకారిణి మహారాజును ఆయన తప్పుదారి పట్టిస్తున్నారని దయానంద సరస్వతి, అలానే దయానంద సరస్వతి విమర్శించడంతో కోపగించి ఆమె ఆయన వంటవాడికి లంచం ఇచ్చి పాలలో విషం, అదే గాజు ముక్కలు లాంటివి విషాన్ని నింపి చంపించిందని. అది 1883 సంవత్సరం. జోధ్పూర్ మహారాజుపై పబ్లిక్గా విమర్శలు చేస్తున్నాడని ఆ మహారాజు ప్రేయసి విషం పెట్టించిందని, ఆయనకు తీవ్ర అనారోగ్యం చేసి చికిత్స పొందుతూ అజ్మీర్లో అక్టోబర్ 30, 1883 మరణించాడు. ఈ విషయంలో వంటవాడి తప్పు ఒప్పుకున్న ఈ ఆరోపణలు కోర్టులో అధికారికంగా నిరూపించబడలేదు. ఆ విధంగా ఆయన తన వేద ప్రచారంలో భాగంగా పలుమార్లు ఎన్నో హత్యాయత్నాలు కూడా ఎదుర్కొన్నారనేటువంటిది మనకు చరిత్రలో అర్థమయ్యేటువంటి సత్యం. ఏది ఏమైనా కూడా కార్ల్ మార్క్స్ గారి కన్నా దయానంద 6 సంవత్సరాలు చిన్నవాడు. అలాగనే మార్క్స్ లాగానే 1883లో మరణించటం. ఈయన కూడా దయానంద సరస్వతి కూడా 1883లోనే మరణించటం అనేది యాదృచ్ఛికమైనటువంటి అంశంగా. ఏమైనా వీరంతా మహా వ్యక్తులుగా మార్క్స్, దయానంద సరస్వతి మానవాళికి సంస్కర్తలుగా వారి చరిత్రలు నిలిచిపోయాయి అనే ఈ అంశాన్ని కానమోకు కథావచన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన దయానంద సరస్వతి 202వ జయంతి విశేషాన్ని వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.